వర్ధిల్లాలి వైఎస్ జగన్ నాయకత్వం వర్ధిల్లాలి జై జగన్ 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 వర్ధిల్లాలి వైఎస్ జగన్ నాయకత్వం వర్ధిల్లాలి వైఎస్ జగన్ నాయకత్వం. ఒక పండుగలాగా చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా తమ వాడిగా తమ కుటుంబంలో ఒక సభ్యుడిగా భావిస్తున్నారు. కాబట్టే తెలుగు వారందరూ కూడా ఈరోజు జన్మదినోత్సవాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదినోత్సవాన్ని ఇంత పెద్ద ఒక పండుగ మాదిరి ఒక వేడుక మాదిరి కూడా చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఎంతటి దీశాలంటే అతను ఏ కష్టం వచ్చినా కూడా లేకుంటే ప్రభుత్వాలు అనేది కూడా ఒక నాయకుడిని కష్టపెట్టినా కూడా నేను మాత్రం ప్రజల పక్షనే అని చెప్పి నిరూపించుకున్న నాయకుడు, అతి కొద్ది సమయంలో నిరూపించుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు అవకాశం వచ్చినప్పుడు అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా సంక్షేమాన్ని రాష్ట్ర అభివృద్ధిని కూడా రెండు కళ్ళగా భావించినట్లుగా ఎలా అయితే భావిస్తారో అలాగా కూడా సంక్షేమాన్ని అభివృద్ధిని కూడా సమపాలలో కూడా ముందుకు తీసుకొని పోయిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కేవలం సంక్షేమం అందించడమే కాదు, రాష్ట్రాన్ని చేయడమే కాదు, మరీ ముఖ్యంగా పేదవాని కోసం తప్పించేవాడు కూడా. కష్టం వచ్చిందంటే సార్లు నేను ఉన్నానని చెప్పేవాడు. ఏదైనా కానీ ఒక మాట ఇచ్చాడంటే ఆ మాట ఇచ్చేటప్పుడే ఆలోచిస్తాడు, కానీ మాట ఇస్తాడంటే మాత్రం ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నిలబడే వ్యక్తిత్వం కలిగిన వాడే జగన్మోహన్ రెడ్డి గారు. అందుకోసమే ఈరోజు తెలుగు వారే కాదు అందరూ కూడా నాయకుడు అనేవాడు కూడా ఎలా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్లు కూడా ఉండాలని చెప్పే పరిస్థితికి ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో కూడా వచ్చేసి ఇదే కాదు, ఆయనకు అవకాశం వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా ఒక విద్యకు అలాగే కూడా ఆరోగ్యానికి కూడా అత్యధికమైన ప్రాధాన్యత ఇచ్చేవాడు కూడా. ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్లో కూడా పెద్ద కూడా గుండె ఆపరేషన్ కావచ్చు, అనేకమైన కూడా అంటే క్యాన్సర్ కావచ్చు, అన్ని దానిలో కూడా ఉచితంగా ఒక సామాన్యమైన కుటుంబం నుంచి పేదల కుటుంబం నుంచి కూడా వచ్చిన వాడు కూడా కార్పొరేట్ వైద్యాన్ని కూడా వారికి దరిచేర్చిన వాడే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా చెప్పక తప్పదు. ఈరోజు అనేక మంది కూడా ఎంతోమంది కూడా ప్రతిపక్ష నాయకులు కానీ లేకపోతే మరీ ముఖ్యంగా కూడా ప్రతిపక్ష నాయకుడిని మరీ ముఖ్యంగా కూడా అధికారంలో ఉండే కూటమి నాయకులు విమర్శిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు ఎంత భయపడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల హృదయాల్లో ఉన్నాడు కాబట్టి ఇంత పెద్ద ఎత్తున భయపడుతున్నారు. ఈ అనంతపురం పట్టణంలో నేను చూస్తూ ఉన్నాను, మరీ ముఖ్యంగా ఈ జిల్లాను అభివృద్ధి చేసేది ఇవన్నీ కాకుండా ఈ జిల్లాల ప్రజల్లో కూడా శాశ్వతమైన ఒక మీద అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనంతపురం జిల్లాలో ప్రజల హృదయాల్లో ఎలా అయితే శాశ్వతంగా ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అతి కొద్ది కాలంలోనే అతి చిన్న వయసులోనే అందరి హృదయాలు కూడా దోచుకున్నవాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ప్రతిపక్షంలో ముఖ్యంగా కూడా మేము ఉంటే ఇక్కడ కనీసం ఒక ఫ్లెక్సీ వేస్తే చాలు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తేనే వారి గుండెల్లో కూడా రైళ్లు పరిగెత్తుకుంటూ కూడా ఈరోజు కూడా భయపడుతూ ఉన్నారు. ఫ్లెక్సీ చేస్తే ప్రజల హృదయాల్లో పోతాడేమో అని చెప్పేసి ఏదో రకంగా కూడా రాత్రికి రాత్రి తొలగించే కార్యక్రమాన్ని ఒక పనిగా పెట్టుకున్నారు. సిగ్గుచేటు అనంతపురం జిల్లాలో ఎప్పుడు కానీ ఇంతవరకు కానీ ఏ రాజకీయ పార్టీ అయినా కావచ్చు, ఏ రాజకీయ నాయకుడు కావచ్చు, లేకపోతే ఏ రాజకీయ పార్టీ కార్యకర్త అయినా కూడా
ఈరోజు వారి రాజకీయ కార్యకలాపాలకు ఎప్పుడు ఏనాడు కూడా ఏ ఒక రాజకీయ పార్టీ వల్ల కూడా అడ్డుపడలేదు. కానీ ఈరోజు ఈ కూటమి పార్టీలు ముఖ్యంగా వారందరూ కూడా అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఫ్లెక్సీలు తొలగించే కార్యక్రమం కూడా చేస్తూ ఉంది. ఏదేమైనా ఫ్లెక్సీల వలన కాదు, మీ హృదయాల్లో కూడా మీ దగ్గర ఉండే వాళ్ళ హృదయాలను దోచుకున్న వాడే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా చెప్పక తప్పదు. ఏదేమైనా కూడా ఈరోజు తెలుగు రాష్ట్రంలో మరొక మారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి తప్పించబోతున్నారు. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అందరూ కూడా కార్యకర్త కావచ్చు, నాయకులు అందరూ కూడా మేము కూడా చిత్తశుద్ధితో కూడా కృషి చేస్తామని చెప్పేసి మరొక ఈ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నా తరఫున కూడా ప్రత్యేకంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను.